తీస్తూ అంచే అది కట్ చేసావా? అది అయిపోయిందా? ఫోటో కాదు, ఫోటో కాదు గురుజీ. నాన్న ఎవరు అలర్ట్ చేయొద్దు. అర్ధోయం రైట్ నన్ను వినాలి. రాగములు గూర్చె కాకర్ల త్యాగరాజు, గుడులు కట్టించె కంచెల్ల గోపరాజు, పుణ్యకృతి చెప్పె బెమ్మెర పోతరాజు, రాజులీ మువ్వురును భక్తి రాజ్యమునకు. ముగ్గురు రాజులు ఉన్నారండి ఈ తెలుగు నేల పైన ప్రభవించి ఈ తెలుగు నేలని పరిపుష్టం చేసిన ముగ్గురు రాజులు ఎవరంటే, ఒకరు త్యాగరాజు, వారు కీర్తనలు ఆలాపించి రాముణ్ణి మెప్పించి రప్పించి ఆయనలో చేరినవారు. మరో రాజు గారు ఉన్నారు, ఆయన గోపరాజు, అంటే రామదాసుగా పిలువడే ఆయన రాముల వారికి గుడే కట్టించి దెబ్బలు 12 ఏళ్ల పాటు యమనరకం అనిపించి ఆ స్వామిని పొందినవారు. మరో రాజు, ఇదిగో ఆ రాజు గారి దగ్గర ఉన్నాము, ఆయనే పోతరాజు. మనం ఉన్నది ఈ దివ్యమైనటువంటి రెడ్డి ఈ దివ్యమైనటువంటి ఈ ప్రకృతిలో పక్షుల కోకవల్లో సూర్య భగవానుడు అలా ఇంటికి వెళ్ళిపోతున్న సమయంలో మనం పోతన గారి ఇంటికి వచ్చాం. ఇది వారి యొక్క సమాధి. మన దురదృష్టము కొంత ఉంది, మన అదృష్టం ఎంతో ఉంది. అదృష్టం ఏంటంటే ఆయన పుట్టిన నేలలో మనం ఉన్నాం. దురదృష్టం ఏంటంటే అది ఇలా పాడుబడి ఉంది. కానీ మరో అదృష్టం ఏంటంటే ఇది మళ్ళీ పునర్వైభవం పొందబోతూ ఉంది. పోతన గారు పూజించినటువంటి శివాలయం అలా పాడుబడి ఉంది, రామాలయం అక్కడ ఉంది, మనం వెళ్దాం. వారు వ్యవసాయం చేసినటువంటి బావి జూమ్ చేయి, మళ్ళీ దగ్గరికి వెళ్దాం. ఆ యొక్క బావిలోంచి నీరుతో ఇక్కడ వ్యవసాయం చేశారు. ఆయన మీద జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ఒక సెటైర్ కూడా వేశారు. ఏమిటంటే అది సేద్యమా పద్యమా, హలమా కలమా, ఈ రెండు ఎలా సమన్వయం చేశారు అన్నారు. పోతన గారు రామచంద్రమూర్తిని ఎంతగా ఆరాధించారంటే, పలికెడిది భాగవతమట పలికించడు వాడు రామభద్రుండటనే పలికిన భవహరమగునట వేరొండుగాద పలుకగనేలా. ఇంకోటి ఎందుకు నేను పలకాలి, నేను భాగవతం ఒక్కటే పలుకుతాను అన్నారు. అలాగే పోతన గారు తిరుపతిలో అలిపిరి బస్టాండ్లో వారి విగ్రహం చుట్టూ 4 పద్యాలు ఉంటాయి. అందులో ఇదొకటి. రెండోది, మనం ఏం అడగాలి, నీ పాద కమల సేవయు నీ పాదార్చకుల తోడినెయ్యమున్ నితాంతాపారభూతదయయున్ తాపసమందారమాకు దయసేయగదే. భగవంతుడా, నీ పాదకమల సేవ, నీ పాదాలను సేవించే వారితో స్నేహము, అన్ని జీవుల పట్ల అపారమైన దయ మాకు ప్రసాదించు అని వేడుకున్నారు. అలా పోతన గారు మనకి వ్యాస విరచితమైన భాగవతాన్ని తెలుగులో అందించి మనందరినీ ధన్యులు చేశారు. అటువంటి మహాత్ముడు పుట్టినటువంటి నేలలో, ఈ భూమిలో మనం ఉన్నామంటే, ఇక్కడ పుట్టామంటే, ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక తపము, మరి ఇదిగాక వైభవం ఇంకొకటి కలదా. కాబట్టి ఆ మహాత్ముడి యొక్క చరణ స్పర్శ చేత పులకితమైనటువంటి ఈ ధూళిలో, ఈ గాలిలో మనం కూడా ఉన్నాం. ఇది మన భాగ్యం. వారి సమాధి అప్పటిదే, కానీ ఇప్పుడు కాస్త 100 కోట్లు ప్రభుత్వం శాంక్షన్ చేసి ఇక్కడ మళ్ళీ ఇక్కడ దగ్గరలో ఉండేటువంటి పాలకూరికి సోమనాథుడు, వల్మిడి ఈ మూడింటిని డెవలప్ చేస్తున్నారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు. దగ్గర అన్నాను, ఒక ప్రణామం చేసి అప్పుడు
మహాత్ములకి చావు ఉండదు. వారి శరీరం వెళ్ళిపోతుంది, కానీ వారి యొక్క ఆ గుర్తు ఇలా ఉండిపోతుంది. దా గురూజీ గురించి నువ్వు చెప్పు, నువ్వు లోకల్ కదా. హాంజీ ఇప్పుడు తమిళనాడు ఉండే, అప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా కలిసి ఉండే. అయితే పోతానా అంటే ఆయన ఇంటి పేరు బొమ్మర ఆయన ఇంటి పేరు బొమ్మెర. పోతానా అని కవితలు పద్యాలు రాసేది. కవి పద్యాలు రాసడం వల్ల ఏంటంటే ఇక్కడ ఆయన ఆయన ఈయన దునియా నేల ఉంది, ఆడ ఉండే పాదుకలు ఉండే, ఎడ్లు లేకుండా నాగలు నడిచింది. అవును, నేను విన్నా. ఎడ్లు లేకుండా నాగలే, కరెక్ట్ నువ్వు చెప్పింది. ఆయన శివభక్తుడు ఫస్ట్ ఇందులో కూర్చొని, అది ఆ శివభక్తుడు అలా కూర్చొని పూజ చేసుకుంటా ఎడ్లు లేకుండా నాగలు నడవడం, కవి పద్యాలు రాయడం అన్నీ చేసిండు. అన్నీ చేసి ఏం చేసిండంటే ఈ రామునికి పద్యాలు అంకితం చేసిండు. ఈ పద్యాలు ఆడ కూర్చున్నాడు, ఆడ కూర్చొని రామ శ్రీరామ అందరి భక్తుడు కదా అని రాసేసరికి ఫస్ట్ శివభక్తుడు బ్రాహ్మణుడు పోతాన శివభక్తుడు అంటే రామునికి పద్యాలు అంకితం చేసిండు. చిన్నజీర శ్యామ వచ్చి అక్కడ బ్రాంధాలయం అది కూడా ఓపెన్ చేశారు. చిన్నజీర ఇది మా డాడీ కట్టాడు శివాలయం. ఇది నువ్వు కొత్తదా పాత? కొత్త, ఇది అది పాతది. ఆ అప్పుడు అవి ఏం లేవు, కాకతీయ నాటి స్తంభాలు. ఆ గోపురం కట్టి పాలిష్ బండ్లు వేసి దవసమ్మ కూడా ప్రతిష్టం చేయడానికి. కానీ ఇప్పుడు అది వాడుకలో లేదు. పూజారమ్మని పెట్టినాం. ఒడ్లోళ్ళు అమ్మాయిని ఒడ్లోళ్ళు వచ్చి ప్రతిష్టాపన చేసిండు. మన విష్ణు బ్రాహ్మణులు వాళ్ళే కదా అని మా డాడీ వాళ్ళని తీసుకొచ్చి ప్రతి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేశారు. మిఠపల్లి మా డాడీ అడగండి ఇక్కడ మేము నమ్ముతాం. మిఠపల్లి విశ్వపతి గారు మా నాన్న. రోడ్డు మీదనే బస్ స్టాండ్ కానీ మా ఇల్లు. నీ పేరు? నా పేరు వీరభద్రయ్య, కొరి వీరభద్ర స్వామి. శివభక్తులు. ఎంత గొప్ప విషయం. దోసమ్మ అన్నీ ఉంది, కర్ర చేయించండు. అది పుచ్చిపోతుంది అంటే అది ఖరాబ్ అయితే అది తీసేసి మళ్ళీ అక్కడి నుంచి పెట్టి అయ్యప్ప మాల వేసి, మన అయ్యప్ప స్వామి మాల మా నాన్న గురుస్వామి. ప్రతి సంవత్సరం అగ్నిగుండం, పడి పూజ, గణపతి హోమం, మహాన్నదానం. ఊరంతా స్కూల్ బంద్ అయ్యి చుట్టుపక్కల ఊరు 22 ఊళ్ళో జనం అందరూ వచ్చేది. మరి ఎందుకు పాడైపోయింది? డాడీ చనిపోయాడు, ఇక ఊరు నాన్న ఒకటే పట్టించుకునేది. అడగండి సాయిలిట్రా డాడీ ఎవరు చేసేది? మహాన్నదానం పొద్దున్నే సాయంత్రం. ఫస్ట్ రామాలయం గుళ్ళో స్టార్ట్ చేశాడు. చూసి ఆయనకి ఏం కళలు వచ్చింది ఏం కదా, ఇది శీతలావస్థ ఉన్నది, గోపురం లేదు, ఏం లేదు, మేకలు గొర్రెలు అన్నీ ఉన్నాయి, చెట్లు పెరిగినాయి. ఆ రామాలయం గుళ్ళో అగ్నిగుండం మాడిఫికేషన్ చేసి ఇప్పుడు రామాలయం గుళ్ళో గణపతి హోమం, పడి పూజ అనేది మన పాలకుర్తి రామన్నయ్య గారి పాలకుర్తి దేవస్థానం తీసుకొచ్చి వాళ్ళకి సన్మానం చేపించి మా టెంట్లు గింట్లు అని చెప్పేసి మా నాన్నగారు బాగా చేసింది. మా నాన్న భక్తి గారు అంటే మా పాతలు వీళ్ళే. మా తాత శివభక్తుడు, కాళ్ళకు చెప్పుతుడు ఇలా బెల్లం తినేది, పిల్లం పానకం వేసేది. రాజయ్య గాని ముఖాల మీద కొబ్బరికాయ ఈ రంగం అని వేస్తే ప్రభావం శివరాత్రికి ముఖాల మీద మా తాతగారు కొబ్బరికాయ కొట్టేది. నేను భక్తునే కానీ నాకు పరిస్థితి బాగా మ్యారేజ్ కాలేదు. ఇది ఏం పని, మీరు భంగపడద్దు. మన పూర్వీకుల యొక్క గొప్పతనాన్ని, మీ తాతని నాన్నని మీరు గుర్తు పెట్టుకున్నారు. ఇది మీరు గ్రేట్. మీ కార్డు ఇచ్చాడు వీడు? ఇక్కడ ప్రతి సంవత్సరం నేను 16 ఏళ్ళు మాల వేసినా. మా డాడీ గురుస్వామి ఇరుమూలు కట్టేది, మాలలు వేసేది, మాలలు తీసేది. సుబ్రహ్మణ్య స్వామిని కూడా వరంగల్ నుంచి తీసుకొచ్చి, కేరళ నుంచి తీసుకొచ్చి వరంగల్లో పెట్టింది మా డాడే. సుబ్రహ్మణ్య స్వామి అంటే భద్రకాళి టెంపుల్ అయ్యప్ప గుడి కేరళ నుంచి కేరళ తాంత్రిక పూజ చేస్తారు. ఆయన వచ్చి మన ఎత్తండి మీరు ఇక్కడ ఉండండి స్వామి అని చెప్పేసి ఆయనకు వచ్చారు. ఒక గుడ్లమ్మని ఆమెకు పూజనమ్మ చేసి నువ్వు పూజ చేసుకోమని చెప్పారు. కాదు వీరభద్రం గారు, ఇప్పుడు మళ్ళీ దీనికి పునర్వైభవం వస్తుంది. ఆ పక్షులు తిన ఎంత బాగుంది నాన్న. మీరు పెద్ద భాగ్యం కదా నాన్న, కళ్ళు పుణ్యం చేసుకోవాలి కదా నాన్న. ఈ పల్లెలు, ఈ పొలాలు, ఈ పక్షులు ఎంత పుణ్యం ఉండాలి. మీరు బెంగపడద్దు. మీరు ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయండి నాన్న. మేము రామాలయానికి వెళ్ళి అక్కడికి వెళ్తాం. మళ్ళీ పాపం లేట్ అయిపోతుంది నాన్న. మీరు ఏదైనా
కొత్తపల్లి ఏం మా పేరు? బాగా ఇట్లా అది కిందకి వేసుకో కార్డులు. మనతో ఉంటాడు ఇప్పుడు మన వెహికల్ అవునా? బ్రదర్ సార్ అది. ఓకే ఓకే నాన్న మన అందరు ఒకసారి మనతో చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 శ్రీ బెమ్మన పోతనామాత్రుల వారికి, శ్రీ పోతన గారికి ఒకసారి అది చూసేసి మనం వెళ్ళిపోవాలి. మళ్ళీ రెడీ ఆ కాలపు బావి పక్షులు చూడు లోపలికి వెళ్ళి బయటకు వచ్చింది. స్నానం చేసేటట్టుంది. రెడ్డి తప్పు రెడ్డి చూపించు. ఈ పని ఎంత రాలేదు కానీ అలా శివుని గుళ్ళో నిమ్మకాయ అయితే వెళ్ళదు. నిమ్మకాయ అక్కడ వేస్తే ఇక్కడ తెలియదు. మీరు చూసారా? వాళ్ళు చెప్పారు, పెద్దవాళ్ళు చెప్పారు. ఎక్కడ బాగుంది? ఇంకోటి శివుని గుళ్ళో ఉంటుంది రౌండ్, అది వెనకడ బాయాట పూజ చేసేటప్పుడు. ఆమె నందీశ్వరుని కట్టిండు మా డాడీ. కాదు కాదు, మనం భాగ్యవంతులం, ఇటువంటి గొప్ప వాళ్ళు పుట్టిన నేలలో పుట్టాం. వారి రచన కొంతైనా మనం అవగతం చేసుకుని జీవితాన్ని సార్థకం చేసుకోవాలి, లేకపోతే వ్యర్థమైపోతుంది. అయితే నేను ఒక్క మాట చెప్పకపోతే వ్యర్థమైపోతుంది. ఇక్కడ చిన్నజీవి స్వామి వారు వచ్చారు అంటే చిన్నజీవి స్వామి ఆడ ఓపెనింగ్ వచ్చారండి, అది గుడి బాగా చేశారు. మనం ఇంకా ఇక్కడికి అసలు గణపతి సత్యనారాయణ స్వామిజీని తీసుకొచ్చారు. అబ్బా, గొప్ప వాళ్ళంతా వచ్చారు. మరి మన తెలుగు నేల మీద పోతన గారి గొప్పతనాన్ని చాలా గొప్పగా చెప్పినటువంటి గొప్ప వ్యక్తి, విశిష్టమైనటువంటి వారు ప్రవచన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఇక్కడికి వచ్చారా లేదా తెలియదు. రాకపోతే వారు ఒకసారి ఇక్కడికి రావాలి. శ్రీ సామవేదం వారు, షణ్ముఖ శర్మ గారు, అలాగే గరికిపాటి వారు, వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఇక్కడికి వస్తే దీని వైభవం ఇంకా ప్రకాశిస్తుంది. అందుకని పూజ్యులు అందరూ, ఒక పేరు కాదు, ఎవరెవరైతే శ్రీ మైలవరపు శ్రీనివాస్ గారు, అలాగే వద్దిపత్తి పద్మాకర్ గారు, వీళ్ళలో ఎవరెవరు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉండకపోతే ఒకసారి వచ్చి ఇక్కడ వారి పాదం పెట్టి ఈ గొప్ప స్థలం యొక్క వైభవాన్ని ఇంకా ప్రకాశింపజేయాలని కోరుకుంటున్నాను. జయ బెమ్మన పోతనామాత్రుల వారికి జై శ్రీరామ్. జై శ్రీరామ్. మనం వెళ్ళాలి. రావాలి.